జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలోనే ఇటువంటిది సాధ్యం అవుతుంది అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, పాస్తులు లేకపోయినా కేవలం పార్టీని నమ్ముకొని పార్టీకి విధేయుడిగా భారతీయ జనతా పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక ఆటుపోట్లను తట్టుకొని ఈ రోజున ఒక భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాగలరు అనేది ఎటువంటి సామాన్య వ్యక్తికైనా సరే భారతీయ జనతా పార్టీ అందలం ఎక్కిస్తుంది. ఈరోజు మన రామచంద్ర గారిని ఈ రాష్ట్ర అధ్యక్షుడు నియమించడమే ఈ యొక్క నిదర్శనం చెప్పి తెలియజేస్తూ, వారు అనేక కష్టాలు నష్టాలు ఓర్చి ఏబీవీపీ కాలం నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో అనేక పోరాటాలు చేసి మొక్కవోని ధైర్యంతో మొక్కవోని పట్టుదలతో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నమ్ముకొని భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ఈ రోజున కేంద్ర నాయకత్వం వారిని గుర్తించి ఇది సరైన సమయం, భారతీయ జనతా పార్టీలో అధికారం రావడానికి సరైన సమయం కాబట్టి సరైన నాయకుడు ఉంటే మరి యొక్క ఈరోజు రానున్న 3 సంవత్సరాల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు రామచంద్ర గారిని మనందరికీ నాయకుడు చేయడం చాలా సంతోషం. మరి ఈ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఇంతవరకు కూడా ఖమ్మం జిల్లా అనేది భారతీయ జనతా పార్టీలో కొంత వెనుకబడి ఉన్న మాట వాస్తవం. కానీ ఈ రోజున నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఎందుకంటే మన ముద్దు బిడ్డ ఇప్పుడు రాష్ట్ర సారథులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 జిల్లాల మీద మరింత ఫోకస్ ఉంటుందని చెప్పి ఈ 2 జిల్లాలో నాయకులకి ఈ రోజుకి అర్థమైంది. ఈ 2 జిల్లాలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ రోజున గజగజ వణుకుతున్నారు అనేది మనందరూ తెలుసు. కానీ ఇంత అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేయకపోవడం దురదృష్టకరం. అదే ఈరోజు భారతీయ జనతా పార్టీకి వరం అవుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకునే సందర్భంగా తెలియజేస్తూ అన్నకి పరిపూర్ణ ఆయుష్, మంచి భవిష్యత్తు, అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అధికారపరంగా నడిపించేందుకు భగవంతుడు త్రిమూర్తిని చిరంజీవి స్వామి వారిని మనస్ఫూర్తి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి